నమస్తే, నా పేరు రామకృష్ణ, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. 24 లక్షల మంది నీటి పరీక్ష రాస్తే వాటికి సంబంధించిన ఫలితాల్లో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగినాయని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక సెంటర్లోనే 8 మందికి ర్యాంకులు రావడం అంటే దీని మర్మం మనం అర్థం చేసుకోవచ్చు. మోడీ గవర్నమెంట్ విద్యారంగాన్ని నడపడంలో ఎంత ఫెయిల్యూర్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. పరీక్షపై చర్చ అనే నరేంద్ర మోడీ ఇంత స్కామ్ జరిగినా ఎందుకు స్పందిస్తారని మేము అడుగుతా ఉన్నాం. అందుకే 24 లక్షల మంది విద్యార్థులకు భరోసా ఇవ్వడం కోసం, స్కామ్ మీద విచారణ చేపట్టడం కోసం, అట్లనే ఈ 24 లక్షల మందికి న్యాయం చేయాలని, మళ్ళీ పరీక్ష నిర్వహించాలని, ఈ స్కామ్ కు సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా త్వరగా చేయబోతున్నారు. ఈ సమస్యని దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తాం. ఈ రోజు దేశంలో ఉన్న విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలన్నింటినీ మేల్కొల్పడం కోసమే ఈ ర్యాలీ. 24 లక్షల మంది విద్యార్థులకు, పేరెంట్స్ కి భరోసా ఇవ్వడం కోసం మేమంతా ఉన్నాం విద్యార్థి సంఘాలుగా. మీరు అధైర్యపడొద్దనే ఈ కార్యక్రమం. గవర్నమెంట్ కనుక స్పందించకపోతే, దిగిరాకపోతే, పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించకపోతే మంత్రులని, ఎంపీలని లేదా ప్రధానిని కూడా అడ్డుకుంటాం, హౌజులు ముట్టా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గవర్నమెంట్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం, మరి మీరేమంటారు? దున్నపోతు మీద వర్షం కురిసినట్టు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. విద్య అంటే విజ్ఞానం, ఆ విజ్ఞానం అంటే సమాజ మార్పుకు దోహదం. అట్లాంటి దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. తప్పనిసరిగా విద్యారంగానికి గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. మోడీ గవర్నమెంట్ చేత కాకపోతే చేతగాలని ఒప్పుకోండి తప్ప విద్యారంగాన్ని మీరు బస్సు పట్టియొద్దని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.